ఆగస్టు 4, 2026 తిరుమలకు వెళ్లే భక్తులకు ఒక ముఖ్యమైన సమాచారం. 4 ప్రస్తుతం భక్తుల రద్దీ భారీగా ఉంది. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి వస్తోంది. దర్శనం పూర్తవ్వడానికి సుమారు 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఉన్నవారికి కూడా 3 నుంచి 4 గంటల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పట్టవచ్చు. నిన్న ఒక్కరోజే 78,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 33,361 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.31 కోట్ల రూపాయలు నమోదు కాగా 3.85 లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి. అలాగే 2.06 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 2,689 మంది భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి. గోవిందా గోవిందా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మై వాట్సాప్ ఛానల్లో జాయిన్ గా అండి. ముందుగా మీరే తెలుసుకోవచ్చు తిరుమల అప్డేట్.